హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. నార్మల్ మిర్చి కాదండి, చింతపండు మిర్చి బజ్జీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడున్న క్లైమేట్కి ఇలా మిర్చి బజ్జీ చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా. సో చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను కొన్ని మిర్చీస్ అయితే తీసుకున్నాను. సో ఇలా లావుగా ఉండే మిర్చి తీసుకోవాలి. ఇప్పుడే మనం బజ్జీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ మిర్చి అన్నిటిని ఇలా మధ్యలో కట్ చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కట్ చేసుకున్నాక దీని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా తీసేస్తేనే కారం ఉండవు అనమాట మిర్చి అనేది. సో మనం డైరెక్ట్గా మిర్చిని కూడా తినేయచ్చు. ఇలా నేను అన్నిటి నుంచి సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా ఏం లేకుండా తీసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం మిక్సీ జార్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఓమో వేసుకుందాము. ఇక్కడ నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇదంతా కూడా వేసేసుకోండి వాటర్తో సహా. అలాగే కొంచెమే సాల్ట్ వేసుకోండి, మళ్ళీ మనం పిండిలో వేసుకుంటాం కాబట్టి. ఇదంతా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం కట్ చేసిన మిర్చిలోకి పెట్టేసుకుందాము. సో ఇలా మిడిల్లో కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్గా కావాలంటే లైట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా నేను బాగా ఎక్కువ కాకుండా కొంచెం నార్మల్గా పెట్టాను అనమాట. ఇలాగే అన్ని మిర్చిస్లోకి అయితే స్టఫింగ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా ముందే పెట్టుకోవడం వల్ల మిర్చి అనేది కారం తగ్గుతుంది. సో ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం బౌల్లోకి 1 కప్ వరకు శనగపిండి వేసుకోండి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ దాకా ఓమా వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాము, జస్ట్ కలర్ కోసము. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా సోడా కూడా వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేస్తేనే మనకు బజ్జీలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. సో పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మరి పల్చగా ఉంటే బజ్జీలు అనేది కరెక్ట్గా రావు. సో థిక్గా ఉండాలి. ఇలా స్పూన్కి థిక్గా అంటుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గ్లాస్లోకి వేసుకోండి. మిర్చీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. ఇలా పిండి మొత్తం కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న మిర్చిని ఇందులోకి డిప్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా డిప్ చేసుకుంటే మనకి ఈజీగా మిర్చి అనేది మునుగుతుందన్నమాట. మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ వేడేందో లేదో చూసుకొని మిర్చీలన్నింటినీ ఇందులోకి వేసుకోవడమే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలన్నీ వేసేసుకోండి. ఒకసారి పైకి వచ్చి మంచి కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టర్న్ చేస్తూ 2 సైడ్స్ ఈక్వల్గా కాల్చుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. సో మన మిర్చి అయితే పర్ఫెక్ట్గా కాలిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను. సో ఇలాగే మిగతావన్నీ కూడా వేసేసుకుందాము. ఇలా మిర్చి వేసుకునేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి, లేకపోతే ఆయిల్ అయితే ఖరాబ్ అయిపోతుంది. ఇలా నేను అన్ని మిర్చీలు అయితే చేసేసుకున్నాను. సో వీటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి మనకి మిర్చీలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇది మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను లోపల స్టఫింగ్ అనేది ఎలా ఉందో. సో చాలా చక్కగా ఉడికిపోయిందండి. మెయిన్గా ఇందులో స్టఫింగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చేసుకున్నారంటే మిర్చితో సహా తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట. ఇలా వేడివేడి మిర్చిలోకి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోనే షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.